వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 16th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఈరోజు రెండు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఇచ్చారు. ఆ రెండింటిని చూసేద్దాము. ఉపాధి వేతనము, కూలీలకు ఊతము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా పేరొందిన గ్రామీణ ఉపాధి హామీ పథకము కూలీలకు కేంద్రము తీపి కబురు చెప్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ వారి దినసరి వేతనము 10% వరకు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. అంటే ఈ నెల 1వ తేదీ నుండి వర్తిస్తుంది. యూపీఏ హయాంలో చట్టరూపం దాల్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకము కోవిడ్-19 కష్టకాలంలో కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ఎంతగానో ఆదుకుంది. ఈ పథకము కురిపిస్తున్న సత్ఫలితాలను చూసి పట్టణ ప్రాంతంలోనూ ఇటువంటి పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇందుకు శ్రీకారం చుట్టాయి. నిరుద్యోగులు తాండవిస్తున్న నేటి రోజుల్లో ఉపాధి హామీ పథకము గ్రామీణులకు పెద్ద దిక్కు అవుతుంది. గ్రామాల్లో సామాజిక ఆస్తుల కల్పనకు దోహదపడుతుంది. ఉన్న చోటే పనులు లభిస్తుండడం వల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలసలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కూలీల జీవన ప్రమాణాలు కొంతవరకు మెరుగయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపుతుండడంతో గ్రామీణ అక్షరాస్యత పెరుగుతుంది. ఒక్కో ప్రాంతంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉపాధి హామీ పథకానికి మంగళం పాడాలని భావించింది. దాంతో అనేక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పథకానికి పూర్తిగా ఎత్తివేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన ఎన్డీఏ సర్కారు కొన్ని మార్పులు చేర్పులతో దాన్ని కొనసాగిస్తూ ఉంది. ఉపాధి పనుల కోసము 2020-21లో మొదట 61,500 కోట్లు కేటాయించింది. అయితే అదే ఏడాది కోవిడ్ మూలంగా పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో కుటుంబాలు తిరిగి తమ స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాంతో వారందరినీ ఉపాధి పనుల ద్వారా ఆదుకోవడానికి కేంద్రం మరో 50,000 కోట్లు వెచ్చించింది. దాంతో ఈ ఏడాది మొత్తము 1,15,500 కోట్లు ప్రత్యేకించింది. ఈ ఏడాది 1,11,500 కోట్లను ప్రత్యేకించినట్లయింది. పథకము ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధిక కేటాయింపు. కరోనా కష్టకాలంలో గ్రామీణ కుటుంబాల ఉపాధి హామీ పథకం బాగా ఆదుకుంది. కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తివేసే సాహసం చేయలేదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఉపాధి కూలీల వేతనాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు దేశంలోని అత్యధికంగా గోవాలో 10.56%, కర్ణాటకలో 10.40% మేరకు వేతనాలు పెరిగాయి. కేవలం 3% వేతనాలు పెరుగుదలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ చివరి స్థానాల్లో నిలిచాయి. పెరుగుదలలో ఈ వేతనాల పెరుగుదలలో అంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్కువగా పే చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, అందుకే వీటి పెరుగుదల తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పెరుగుదల సరి సమానము 10.29%. దేశవ్యాప్తంగా చూస్తే రోజువారీ సగటు వేతనము ₹28 మేరకు పెరిగినట్లుగా చెబుతున్నారు. 2023-24లో సగటు దినసరి వేతనము 361, ఇప్పుడు అది 389కి పెరిగింది. తాజా పెంపుదల హర్యానా అత్యధికంగా లాభపడింది. హర్యానాకి ఎక్కువగా లాభపడింది. అక్కడి ఉపాధి కూలీలు దినసరి వేతనము ₹374 చేరుకుంది. అతి తక్కువ పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్, నికోబార్ దీవులు చివరి స్థానంలో ఉన్నాయి. ఎక్కడ చివరి స్థానంలో ఉన్నాయంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు అన్నట్టు. ఇవి చాలా చివరి స్థానంలో ఉన్నాయని చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరము ఆరంభంలో గ్రామీణ అభివృద్ధిపైన పార్లమెంటు నియమించిన స్థాయి సంఘము ఉపాధి హామీ వేతనాలు చాలా తక్కువ ఉంటున్నాయని, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా లేవని నివేదించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చెల్లించిన వేతనాల మధ్య వ్యత్యాసం ఉంటుందని కూడా విశ్లేషించింది. ప్రస్తుతం వేతనాలను నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకుంటున్న 2009-10 బేస్ ఏడాది పునఃపరిశీలించాలని సూచించింది. కూలీల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యము చోటు చేసుకుంటుందని, దాన్ని నివారించాలని స్థాయి సంఘాలు పేర్కొంటున్నాయి. తదనుగుణంగా కేంద్రము ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా ఈ పెంపుదలను కొంత మొత్తానికి కలిపి కొత్త వేతనాలను నిర్ణయించే అవకాశం ఉంది. ఇటువంటి పెంపును బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి కూలీల వేతనాలు ఉంటాయి. 2019-20 మధ్య కాలంలో ఉపాధి కూలీల దినసరి వేతనము కేవలం 30% పెరిగింది. అంటే ఈ వేతనాల కూలీలు 30% పెరిగింది. ఎప్పుడు 2019 అంటే కోవిడ్ కాలం నుంచి
ఈ మధ్య కాలంలో అన్నట్టుగా. ఈ ఈ 6 ఏళ్ల కాలంలో మహారాష్ట్ర 44% పెరుగుదలతో మొదటి స్థానంలో ఆక్రమించింది. 28% పెరుగుదలతో కేరళ, 26%తో త్రిపుర చివరి 2 స్థానాల్లో నిలిచాయి. పార్లమెంటు స్థాయి సంఘాలు వ్యవసాయ కూలీల వేతనాలు దీటుగా ఉపాధి కూలీల వేతనాలు ఉండాలని సూచించింది. దేశంలో వ్యవసాయ కూలీలు కనీసం దినసరి వేతనము 375గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఈ రాష్ట్రంలోనూ నరేగా వేతనాలు ఆ స్థానంలో ఉండడం లేదు. పెంపు తర్వాత 374 దినసరి వేతనంలో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. అది కనీస వేతనం కన్నా ₹1 తక్కువే. పెంపు తర్వాత హర్యానా 374, గోవా 359. అంటే ఫస్ట్ హర్యానా ఉంది, తర్వాత గోవా ఉంది, ఆ తర్వాత కర్ణాటక ఉంది, కేరళ ఉంది, పంజాబ్, తర్వాత తమిళనాడు. ఈ రాష్ట్రాలు మాత్రమే ఉపాధి కూలీలకు దినసరి వేతనాలు 300 కన్నా ఎక్కువ దాటాయి. ఏపీ, తెలంగాణ పెరిగిన దినసరి వేతనము 300. భారీ వ్యత్యాసము. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ ఉపాధి కూలీల వేతనాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. కేరళలో ఉపాధి కూలీల వేతనం కన్నా వ్యవసాయ కూలీల వేతనము ₹431 అధికము. దేశంలోనే అత్యధికంగా కేరళలో వ్యవసాయ కూలీలు రోజుకు 764 చొప్పున చెల్లిస్తున్నారు. వ్యవసాయ పనులు లేని రోజుల్లో కూలీల గ్రామాల్లో ఉపాధి లభించదు. అటువంటి సమయంలో వారికి పని కల్పించడానికి ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. కోవిడ్ కాలమైన 2020-21లో దేశవ్యాప్తంగా సుమారుగా 7.5 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందడం ఇందుకు నిదర్శనము. ఎన్నికల సంఘం అనుమతితో కేంద్ర సాధారణ రాష్ట్రాల వారీగా నిత్యావసరాల వస్తువుల ధర, వ్యవసాయ కూలీల వేతనాలు పరిగణలోకి తీసుకొని ఉపాధి పనులను చెల్లించే వేతనాలు పెంచుతుంది. అంటే పెరిగిన గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుందన్నమాట. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలవుతుంది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచింది. ఇది అండి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎప్పుడు వచ్చిందనేది చూడండి. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుండి వాళ్ళ యొక్క వేతనాలు పెరగడం, ఇది అత్యధికంగా కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది మన ఊరి ప్రదేశం అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఉపాధి హామీ పథకాలను చేపట్టడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఈ వేతనాలను పెరుగుదల అనేది కోవిడ్ కాలం కంటే ఇప్పుడే ఎక్కువగా పెంచినట్టుగా చెప్తుండడం అనేది మనం చూసాము. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. కాలేయానికి పెనుముప్పు. శరీరంలోని విషతుల్య పదార్థాలు పరిహరణ, మాంసకృతులు సంశ్లేషణ వంటి వాటిలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒంట్లో నిశ్శబ్దంగా సాగు చేస్తున్న హెపటైటిస్ కాలేయాన్ని కుంగదీసే ప్రాణాలను తోడేస్తుంది. ఏ నుంచి ఈ వరకు హెపటైటిస్లో 5 రకాలున్నాయి. వాటిలో ప్రమాదకరమైంది హెపటైటిస్ బి, సి. అవి దేహంలో దీర్ఘకాలికంగా తిష్టవేసి కాలేయ వైఫల్యానికి, క్యాన్సర్కు దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజా నివేదిక ప్రకారంగా హెపటైటిస్ విజృంభణ వల్ల ప్రపంచవ్యాప్తంగా 2022లో 13 లక్షల ప్రాణదీపాలు కొండెక్కిపోయాయి. 2019తో పోలిస్తే మృతుల సంఖ్య 2 లక్షలకు అధికమైంది. హెపటైటిస్ బి, సి రకాలు రెండూ కలిసి రోజు 3,500,000 ప్రజలు పొట్టన పెట్టుకుంటున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 25 కోట్ల మంది హెపటైటిస్ బి బాధితులుండగా ఈ రకం వైరస్ గుప్పిట్లో చిక్కిన వారి సంఖ్య 5 కోట్ల పైన. తరువాత భారతావనిలోనే అత్యధికంగా దాదాపుగా 3 కోట్ల మంది హెపటైటిస్ బితో చిక్కి శల్యమవుతున్నారు. సి రకము వైరస్ పీడితుల పరంగా 55 లక్షల మందితో పాకిస్తాన్ తర్వాతి స్థానం ఇండియాదే. WHO నివేదిక ప్రకారంగా 2022లో దేశీయంగా దాదాపుగా 2 లక్షల మంది కొత్తగా బి, సి వైరస్ల బారిన పడ్డారు. అదే సంవత్సరం వీటి వల్ల ఇండియాలో 1.23 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రక్త మార్పిడి, లైంగిక సంపర్కము, సిరింజీల వాడకము తదితరాల్లో సురక్షిత విధానాలు పాటించకపోవడమే హెపటైటిస్ వైరస్ల వ్యాప్తికి ఎక్కువగా కారణమవుతుంది. మద్యం సేవించే వారికి అది మరింతగా ప్రాణాంతకమవుతుంది. ప్రజల్లో అవగాహన రాహిత్యానికి తోడు వ్యాధి నివారణ ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతుండటంతో హెపటైటిస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశీయంగా హెపటైటిస్ని 2030 నాటికి పూర్తిగా అరికట్టాలన్న
చేయాలన్న లక్ష్యంతో 6 ఏళ్ల కిందట కేంద్రము ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల్లో చైతన్యం పెంచడము, తొలి దశలోనే వైరస్ నిర్ధారణ, ఔషధాలను అందజేయడము, గర్భిణీలకు ప్రత్యేక దృష్టి వంటి ఘన సంకల్పాలు అప్పట్లో మూతకెక్కిపోయాయి. కానీ ఆశించిన ఫలితాలేమీ కొరవడ్డాయి. ఈ వాస్తవానికి హెపటైటిస్ బి, సిలను కట్టివేసే ఔషధం భారతావనిలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. బి రకము వైరస్ అడ్డుకునేందుకు వ్యాక్సిన్ సైతము అందుబాటులో ఉంటుంది. కానీ ప్రాథమిక దశలోనే వ్యాధి నిర్ధారణ జరిగిపోవడము ఎందరి జీవితాల్లో బలి తీసుకుంటుంది. ఇండియాలో ప్రతి 10 మంది హెపటైటిస్ బాధితుల్లో ఒక్కరికి దాని బారిన పడుతున్నట్టుగా గుర్తు చేస్తున్నారు. భారతీయుల్లో 23% బి రకం వైరస్ టీకా అందించినట్టుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశీయంగా హెపటైటిస్ బి వైరస్ ప్రసవ సమయంలోనూ తల్లుల నుండి బిడ్డలకు అధికంగా సోకుతుందని, దాన్ని నివారించాలంటే గర్భిణీలందరికీ వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహించాలి. హెపటైటిస్ బి నుంచి రక్షణ లభించాలంటే పుట్టిన 24 గంటల్లోగా శిశువుకు టీకా అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రసవాన్ని ఆసుపత్రిలోనే జరిగితేనే చిన్నారులకు ఆరోగ్యం సురక్షితమవుతుందని భూటాన్, నేపాల్, థాయిలాండ్ వంటి సమర్థ ప్రణాళికలతో 5 ఏళ్ల వయస్సు చిన్నారుల్లో హెపటైటిస్ బి వ్యాప్తిని 1% కన్నా తక్కువగా పరిమితం చేయగలిగాయి. ఈజిప్టు 87% హెపటైటిస్ సి బాధితులు ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్యం అందిస్తున్నారు. దేశీయంగానూ అటువంటి మేలిమి విధానాలను అందిపుచ్చుకోవాలి. హెపటైటిస్ వ్యాప్తికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పల్లెల్లోనూ వ్యాధి నిర్ధారక చికిత్స వస్తువులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. టీకా రక్షణ ఛత్రము పరిధిని ప్రభుత్వాలు విస్తరింపజేయాలి. అప్పుడే కాలేయానికి గుల్ల చేసే హెపటైటిస్ కోరల్లోంచి భారతావని బయటపడగలుగుతుంది. ఇదే అండి ఈ రోజుకి సంబంధించిన ఈ 2 ఆర్టికల్లు. 1కి 2 సార్లు ఈ ఆర్టికల్లు వినండి. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.